Hello everyone, my name is Prabhakar and I have 6+ years of experience as a full stack developer. మేము పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ కోర్స్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ 2026లో ఏఐ ఎరాలో పైథాన్ నేర్చుకోవడం అనేది వర్త అని చెప్పేసి చాలామందికి ఉండే డౌట్. సో ఆబ్వియస్గా మనం పైథాన్ అనేది నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఏఐఎంఎల్ ఇప్పుడు ఇది బూమింగ్లో ఉంది కాబట్టి ఈ ఏఐఎంఎల్లో ఎక్స్ప్లోర్ అవ్వాలంటే పైథాన్ అనేది బేసిక్ స్టెప్ అన్నమాట. సో పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకొని ఏఐఎంఎల్లో మనం గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, సో ప్రోగ్రామింగ్ అనేది పక్కాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ఏఐ వరల్డ్లో కూడా ఫ్రెషర్స్ నుండి ప్రోగ్రామింగ్ అనేది పక్కా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ పైథాన్ నేర్చుకుంటే మన ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని అండ్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ పైథాన్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ పర్పస్లోనే కాకుండా ఈ ఏఐఎంఎల్ అనే కాకుండా సో దేర్ ఆర్ అదర్ కేటగిరీస్ వేర్ పైథాన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో వెబ్ డెవలప్మెంట్లో కావచ్చు, లేదంటే అప్లికేషన్ డెవలప్మెంట్లో కావచ్చు, లేదంటే ఆటోమేషన్లో కావచ్చు, ఈ మధ్య డేటా అనలిస్ట్ అనే ఈ కేటగిరీలో కూడా మనకు ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ పైథాన్ నేర్చుకునే మనం ఒక పర్టికులర్ రోల్కి మనం అప్లై చేసుకొని జాబ్ కొట్టేయచ్చు, అంటే వేరేవి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఈ కోర్స్ ఎవరి కోసం? ఎవరైతే ప్రోగ్రామింగ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ కోర్స్ అనేది బెస్ట్. సో ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు అంటే కామన్గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కరిక్యులంలో పైథాన్ ఉంటే వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది పైథాన్కి స్విచ్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది ఫాలో అవ్వచ్చు. ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా మన కోర్స్ అనేది ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే మనం ఈ కోర్స్ అనేది స్టార్టింగ్ నుండి అంటే అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం లేకున్నా సరే వాళ్ళకి అర్థమయ్యేలాగా డిజైన్ చేసామన్నమాట. ఓకే, అండ్ వాట్ యు విల్ లర్న్ ఈ కోర్స్లో మనం మీరు ఏం నేర్చుకోబోతున్నారు, మనం. సో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండే కామన్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం. వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, సో ఇలాంటివి. అండ్ పైథాన్కి సంబంధించి కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్స్, ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకుంటాం. అండ్ ఈ పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇందులో. సో ఇప్పుడు ఊప్స్ అంటే నార్మల్గా జావా గుర్తొస్తుంది, కాకపోతే వన్స్ మనం ఊప్స్ అనేవి పైథాన్లో నేర్చుకుంటే ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఇక్కడ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో. ఓకే, అండ్ పైథాన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కస్ చేస్తాం సో దట్ యూ విల్ లర్న్ ద ఫ్రేమ్వర్క్స్ వెరీ ఈజీలీ. ఓకే, అండ్ అవుట్కమ్ ఈ కోర్స్ అయిపోయేలోపు అంటే అయిపోయే టైంకి మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా నేర్చుకుంటారు. అండ్ పైథాన్ వేలో అంటే ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలో మీకు అర్థమైపోతుంది. అండ్ మీకు లాజిక్ తెలిస్తే మీరు లాజిక్ బిల్డ్ చేసిన తర్వాత కోడ్ అనేది ఈజీగా రాయగలిగేలాగా అంటే మీడియం ప్రాబ్లమ్స్కి కోడ్ అనేది ఈజీగా రాయగలిగేలాగా మీరు తయారవుతారు. ఓకే, అండ్ మై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ కోర్స్ ఫ్రమ్ యూ. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో కన్సిస్టెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా నేర్చుకోండి. సో కొన్ని వీడియోస్ చూసి అవి అర్థం కాకపోతే స్కిప్ చేయడం, అంటే ఈ కోర్స్ కంటిన్యూ అవ్వకపోవడం అలాంటివి చేయకండి. కొత్తగా ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్రోగ్రామింగ్ అనేది ఇనిషియల్ డేస్లో చాలా హార్డ్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తామో, థియరీ చూసి హ్యాండ్స్ ఆన్ చేసి అవి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చేస్తామో, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వేరే వాళ్ళని అడగడం కానీ, లేకపోతే మనకు ఛానల్ ఉంది రక్షిత్ ప్రభా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, సో అందులో మెసేజ్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో అలా మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్లనే ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నోట్స్ పెట్టండి. మీరే ఒక నోట్స్ కొనుక్కొని అందులో నేను చెప్పే కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకోండి. సో వన్స్ మీరు ఆ కాన్సెప్ట్స్ 2-3 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు రివైజ్ చేయండి, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకో బెటర్ సజెషన్ ఏంటంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దానివల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది, ప్లస్ మీకు కూడా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మన కోర్స్కి మన వీడియోస్కి ఎంగేజ్ అవ్వండి.
ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకో, ఓకే మాకు అర్థమవుతుంది అని చెప్పేసి మాకు కామెంట్ చేయండి. సో మాకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీకు కోర్స్ అర్థం కాకపోయినా సరే, అంటే ఏమైనా వీడియోస్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు మెన్షన్ చేయండి, ఇది మాకు అర్థం కావట్లేదు, ఇక్కడ మీరు సరిగా చెప్పట్లేదు అని చెప్పేసి. సో వీ విల్ టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ వే అండ్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ బెటర్ వే ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోర్స్ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తే మాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ వీడియోస్ నుండి మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే యా, వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.